మాయ ఆటోమేటెడ్ సప్లైకి స్వస్తి పలికి మాన్యువల్ విధానం తెచ్చారు. కనీసం 3,500 కోట్లు దండుకున్నారు. మిథున్ రెడ్డి కుంభకోణంలో ప్రధాన పాత్రధారి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్. ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్యకాలంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు శక్తివంతమైన నాయకులు కనీసం 3,500 కోట్లు ముడుపులుగా దండుకున్నట్టు ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేలా ఆదేశించాలని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది. మద్యం అమ్మకాలను మ్యానిపులేట్ చేసి శక్తివంతమైన వ్యక్తులకు లంచాలు ఇచ్చేందుకు అంగీకరించిన కొన్ని ఎంపిక చేసిన కంపెనీల బ్రాండ్ మాత్రమే రాష్ట్రంలో అమ్మేలా కుట్రలు అమలు చేసినట్టు పేర్కొంది. ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో మాన్యువల్ విధానం తీసుకొచ్చి నచ్చిన సంస్థలకే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి ముడుపులు దండుకున్నట్టు తెలిపింది. ఇందులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కీలక భూమిక పోషించారని పేర్కొంది. కుంభకోణంలో లబ్ధి పొందిన వారి వివరాలు రాబట్టేందుకు ఆయన కస్టడీలో విచారించాల్సి ఉందని కోర్టుకు వినవించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్ళిపోండి. సూడో సెక్యులరిస్టులు ఏదో మాట్లాడుతున్నారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంత ఏకం అవ్వాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి క్రూరంగా కాల్చి చంపారు. హిందువో ముస్లిమా అని అడిగి మరీ తోటాలు దింపారు. స్వయంగా బాధితులే విషయం చెప్తుంటే దేశంలోనే ఉంటూ కొందరు అలా జరగలేదంటున్నారు. భారతదేశంలోనే ఉంటున్న సూడో సెక్యులరిస్టులు పాకిస్తాన్పై ప్రేమ చూపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఈ దేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్టు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీలు ఇలా మాట్లాడుతున్నారని, వాళ్ళలో దక్షిణాది నాయకులు ఉన్నారన్నారు. పాల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా అంతా ఏకమై దేశ నాయకత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్ మంగళవారం పాల్గాం మృతులకు సంతాప సభ నిర్వహించారు. మృతుల్లో జనసేన క్రియాశీల కార్యకర్త మధుసూదన్ రావు ఉండటంతో ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల పార్టీ తరపున విరాళం ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కెనడాలో